జగిత్యాల జిల్లా మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. వైష్ణవి, ఆమె భర్త హరిబాబు, అత్త చిన్నారి లక్ష్మిల ఆడియో కాల్ వెలుగులోకి వచ్చింది. కోడలుని అత్త లక్ష్మి పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు వింటుంటే షాక్ గురి కావాల్సిందే. యూట్యూబర్గా రాణిస్తున్న వైష్ణవి హరిబాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైనప్పటి నుంచే అత్త లక్ష్మి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా బయటపడ్డ ఆడియో కాల్లో అత్త లక్ష్మి అత్యంత కిరాతకంగా అసభ్య పదాజాలంతో వైష్ణవి దూషించడం వినిపిస్తుంది. భర్త హరిబాబు సమక్షంలోనే ఈ గొడవ జరుగుతున్నా అతను మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడియోలో అత్త లక్ష్మి వాడిన భాష, ఆమె ప్రవర్తన చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఆడియో క్లిప్ ఆధారంగా విచారణ చేపట్టారు. అది వాళ్ళు చేయలేరు చేయలేరు, నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని తీస్తా, నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీస్తా ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగాల ఆగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు కానీ నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు ఇంట్లో? ఏ మొక్కం పెట్టుకొని కట్టించిగా ఎక్కడికెళ్ళి వచ్చినావే? నీ ఎంటుకల్ని రిపేట్ నిన్ను దొక్కి పడి ఇంటికి రాని ఎక్కడ రాని దగ్గర రాని దాపు రానివా? ఎక్కడ రాని ఉంగరం ఎత్తుకపోయినావు, బెడ్రూమ్ లోకి వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు, చీరు పారే. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడితో అడుక్కొని తీ, నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా, రేపు సొరత 70,000 ఇస్తా. ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ ఎందుకు భయపడుతున్నాడు మరి? అన్ని ఎందుకు భయపడుతున్నాడు మరి? నువ్వు నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఎక్కడ దానివే, ఏ దగ్గర దానివే, ఏ దాపర్ దానివే? నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని ఇది అప్పు చొర్రదాందుకు ఏమున్నదని చొర్రదాందుకు ఎక్కడ దానివే? నువ్వు నా దగ్గర రానివా? నా దాపు రానివా? నువ్వు ఎక్కడ దాని వచ్చిన దీంట్లో దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ దొరకవా? దొరవా? రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు.